వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. గుడివాడకు పలు నూతన రైళ్లు వచ్చేలా ప్రయత్నిస్తానని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. నర్సాపురం నుండి చెన్నై సెంట్రల్కు వెళ్లేందుకు వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ను నర్సాపురంలో ప్రారంభించి నర్సాపురం గుడివాడ ఎమ్మెల్యేలు బొమ్మిడి నాయకర్, వెనుగండ్ల రానుతో పాటు పలువురు నేతలతో కలిసి అదే ట్రైన్లో గుడివాడ వెళ్లిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ రైల్వే స్టేషన్లో భారీగా చేరిన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. త్వరలో మచిలీపట్నం, నర్సాపురం రైల్వే లైన్లు పనులు జరుగుతాయని, దీనికి డిపిఆర్ పూర్తయిందన్నారు. మచిలీపట్నం నుండి నాగపట్నం వరకు రైలు కూడా ప్రజల అవసరార్థం ఏర్పాటు చేయడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తామన్నారు. త్వరలో నర్సాపురం నుండి గుడివాడ మీదుగా వారణాసికి నూతన రైలు వేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సంక్రాంతికి ఇంకా 40 రోజుల సమయం ఉండగానే ఇవాళ పండుగ వాతావరణం గుడివాడలో, భీమవరంలో, పాలకొల్లులో, నర్సాపురం. ఈవేళ నర్సాపురంలో దాదాపు 15,000 మంది, 20,000 మంది ఒక ర్యాలీ, అద్భుతమైనటువంటి ర్యాలీ శాసనసభ్యుడు మిత్రుడు బొమ్మిడి నాయకర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. నర్సాపురంలో ప్రారంభమైనటువంటి ట్రైన్కి హాల్ట్ లేకపోయినా కానీ పాలకొల్లులో, వీరవాసంలో, శృంగవృక్షంలో దారి పొడుగున నర్సాపురం నుంచి భీమవరం వరకు దారి పొడుగున రైల్వే పట్టాలకి సైతం పక్కన జనం నిలబడి పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. భీమవరంలో వేలాది మంది వాణిజ్య వర్గాలు, వర్తక వర్గాలు, విద్యార్థులు, యువకులు అంతా స్వాగతం పలికారు పార్టీలకు అతీతంగా. ఎందుకంటే ఇవాళ గుడివాడలో పెద్ద ఎత్తున వేలాది మంది వచ్చి మీరంతా కూడా వందే భారత్ ట్రైన్కి స్వాగతం చెప్పారు. అంటే దీన్ని బట్టి ఏ విధంగా మనం వందే భారత్ కనెక్ట్ అయ్యాము. దేశంలోనే అత్యంత వేగవంతంగా నడిచేటువంటి రైలు ఈవేళ మన ఊరు వచ్చింది అనేటువంటి ఒక ఆనందంతో ఇవాళ మనం అంతా కూడా. మీకు విజయవాడ దగ్గర, విజయవాడ నుంచి చాలా ఎక్స్ప్రెస్ ట్రైన్లు, అన్ని ఫాస్ట్ ట్రైన్స్ ఉంటాయి, కానీ గుడివాడ మీదకి వెళ్ళేటువంటి ఫాస్ట్ ట్రైన్ ఏం లేదు. భీమవరం అంటే మా చాలా దూరం, నర్సాపురం ఇంకా దూరం. స్పీడ్ ట్రైన్స్ కి అవకాశం లేదు. ఏదైతే వందే భారత్ నరేంద్ర మోడీ గారు ప్రారంభించినటువంటి ఆలోచన విధానం అంటే ఇవాళ భారతదేశంలో సిటీ టు సిటీ వందే భారత్ కనెక్షన్ ఉంది. వందే భారత్ కాన్సెప్ట్ ఏంటంటే ఉదయం ఎక్కడి నుంచి బయలుదేరిందో రాత్రికి తిరిగి అక్కడికి చేరుకోవాలి. ఈ విధంగా విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్, లేకపోతే సికింద్రాబాద్ నుంచి తిరుపతి, ఈ విధంగా సిటీస్ కి మాత్రమే కనెక్ట్ అయినటువంటి వందే భారత్ ట్రైన్ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఏదైతే బ్రాంచ్ లైన్ గుడివాడ కానీ, భీమవరం కానీ, నర్సాపురం కానీ అటువంటి బ్రాంచ్ లైన్ కి మొట్టమొదటిసారిగా దేశంలో వందే భారత్ ట్రైన్ అందుబాటులోకి వచ్చింది అంటే ఇక్కడ మాత్రమే సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తూ ఉన్నారు. ఈ విధంగా స్వాగతం పలికి మీ అందరినీ కూడా అభినందిస్తూ ఈ వందే భారత్ ట్రైన్ తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయనేటువంటి విషయాలు. ఇవాళ వందే భారత్ ట్రైన్ వేగవంతమైనటువంటి ట్రైన్ అని మాత్రమే కాదు, ఎక్కడైతే రైల్వే కనెక్టివిటీ బాగుంటుందో, ఎక్కడ కనెక్టివిటీ బాగుంటుందో అక్కడ ఆ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుంది. విద్యార్థులకి సౌకర్యంగా ఉంటుంది, వర్తక వాణిజ్య వర్గాలకు సౌకర్యంగా ఉంటుంది. ఇవాళ నర్సాపురంలో 2 గంటల 50 నిమిషాలకు బయలుదేరినటువంటి భారత్ ట్రైన్ రాత్రి 11:45 చెన్నై చేరుకుంది. ఒక చెన్నై మాత్రమే కాదు, ఈ ట్రైన్ ద్వారా కూడా అనేక ప్రాంతాలకు మన కనెక్టివిటీ పెరిగింది. తిరుపతి వెళ్ళడానికి, హైదరాబాద్ వెళ్ళడానికి మీకు అత్యంత అనుకూలంగా ఉన్నటువంటి ట్రైన్ ఈ వందే భారత్ ట్రైన్. చెన్నై అయినప్పటికీ కూడా హైదరాబాద్ ఏ విధంగా వెళ్తాము అంటే ఇక్కడ బయలుదేరినటువంటి వందే భారత్ ట్రైన్ 4 గంటల 50 నిమిషాలకు విజయవాడ చేరుకుంటుంది. 4 గంటల 50 నిమిషాలకు విజయవాడ చేరుకున్నాక అక్కడ 5:30 గంటలకు, అంటే దాదాపు 40 నిమిషాల బ్రేక్ మనకి తగినటువంటి సమయం. ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ ఉంది అక్కడి నుంచి హైదరాబాద్ లింగంపల్లి. రాత్రి 10 గంటల 10 నిమిషాలకి మన హైదరాబాద్ లో ఉంటాం. దాదాపు ఇక్కడి నుంచి ఒక 5:30 గంటల సమయంలో, 6 గంటల సమయంలో హైదరాబాద్ లో మన ఇంట్లో ఉంటాం. చెన్నై మాత్రమే కాదు, అదేవిధంగా ఒకవేళ ఇంటర్ సిటీ కనుక మనం వెళ్ళకపోతే ఇంకొక గంట తర్వాత విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్ళేటువంటి వందే భారత్ అందుబాటులో ఉంటుంది విజయవాడలో. ఆ ట్రైన్ ద్వారా రాత్రి 11 గంటలకి హైదరాబాద్ చేరుకుంటాం. రేణిగుంటలో దిగితే తిరుపతి చేరుకుంటాం. అంటే ఈ వందే భారత్ ట్రైన్ వల్ల ఎంత కనెక్టివిటీ ఈ ప్రాంతానికి పెరిగింది అనే దానికి మీ అందరికీ కూడా విషయాలు చెప్తాం. ముఖ్యంగా ఇటువంటి బ్రాంచ్ లైన్ కు వందే భారత్ ట్రైన్ ని మంజూరు చేసినటువంటి రైల్వే అధికారులు అయితే ఉన్నారో, సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు కానీ, సదరన్ రైల్వే అధికారులు, వైష్ణవ్ గారు, రైల్వే బోర్డు చైర్మన్ గారు, ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆశయాలకు అనుగుణంగా పనిచేసిన కారణంగా ఇవాళ ఇది సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావించారు. అనేక అభ్యంతరాలు వచ్చినప్పటికీ కూడా వాటిని అన్నింటినీ కూడా పక్కన పెట్టి ఈవేళ ఈ వందే భారత్ ట్రైన్ మేనకైతుంది. భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేక సార్లు చెప్తా ఉంటారు, డబుల్ ఇంజిన్ సర్కార్,
డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీకి చెందినటువంటి ప్రభుత్వాలు అధికారంలో ఉండాలి, లేకపోతే ఒకే కూటమికి చెందినటువంటి పార్టీలు ప్రభుత్వాలు అధికారంలో ఉండడం వల్ల అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందనేటువంటి విషయానికి ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అసలైన అభివృద్ధి ఏ విధంగా ఉంటుందనేటువంటిది చేసి చూపిస్తున్నారనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. మన గుడివాడకి ఈరోజు స్పెషల్ డే, ఎక్స్పెషల్లీ వెరీ స్పెషల్ డే. మన ఎక్కడ చూసినా గానీ వందే భారత్ అత్యంత ఫాస్టెస్ట్ ట్రైన్ మనకి ఇంటర్సిటీ గానీ పెద్ద పెద్ద సిటీస్ నుంచి తప్పితే ఇల్లు ట్రైన్ లో ఒక్కడి కూడా లేదు. మీరు గుర్తుపెట్టుకోండి. అలాంటి దాన్ని సుసాధ్యం చేశారు మన సెంట్రల్ మినిస్టర్ శ్రీనివాస్ వర్మ గారు. ప్రత్యేకమైన థ్యాంక్ యూ చెప్పుకున్నామని. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డివిజన్ పోలీసులు తక్కువ సమయంలో డిజిటల్ అరెస్టు కేసులు ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులను ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అభినందించారు. దేశంలో ఎన్నో డిజిటల్ అరెస్టు కేసులు చూపుతున్నామని, కానీ ఛేదించినవి తక్కువని, ఆ తక్కువ కేసుల్లో 2 కేసులను తక్కువ సమయంలో భీమవరం డివిజన్ పోలీసులు ఛేదించారన్నారు. డిజిటల్ అరెస్ట్ అనేది పచ్చి మోసమని, ఎవరైనా ఫోన్ చేసి డిజిటల్ అరెస్ట్ అని అంటే వారి భాషల్లో గట్టిగా మాట్లాడాలన్నారు. డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ లేదని, ఎవరు కూడా ఆ దిక్కుమాలిన దొంగలకు దొరకొద్దని, ఎవరైనా అటువంటి కాల్స్ వస్తే 1930కు కాల్ చేయాలని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. ఈ సందర్భంగా భీమవరంలో 2 టౌన్లో రిటైర్డ్ ప్రొఫెసర్ డిజిటల్ అరెస్ట్ చేస్తామంటూ 78 లక్షలు కాజేసిన సైబర్ క్రైమ్ కేసులో చాకచక్యంగా నిందితులను అరెస్ట్ చేసి సొమ్ము రికవరీ చేసిన 2 టౌన్ సిఐ కాళీ చరణ్ను, మరో కేసును ఛేదించిన ఆకివీడి సిఐ జగదీష్, ఆకివీడి ఎస్ఐ నాగరాజులను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అభినందించి సత్కరించారు. ఈ భీమవరం డివిజన్లో ఉన్న భీమవరం ఆకివీడు సర్కిల్స్లో చాలా ఎఫిషియెంట్గా నేర పరిశోధన చేసి ఇప్పుడు రాష్ట్రంలో, దేశంలో ఎన్నో చోట్ల చూస్తున్నాం. కానీ ఛేదించిన కేసులు తక్కువ. ఆ తక్కువ కేసుల్లో మరి ఇక్కడ భీమవరం డివిజన్ వాళ్ళు ఇంత ఫాస్ట్గా అంతమందిని అరెస్ట్ చేసినందుకు ఈరోజు ఎస్పీ గారిని, అడిషనల్ ఎస్పీ గారిని, డిఎస్పీ గారిని వాళ్ళని అభినందించాం. ఇప్పుడు ఫిజికల్గా స్పాట్లోకి వెళ్ళి ధైర్యంగా వాళ్ళ డెన్నల్లోకి వెళ్ళి వాళ్ళని పట్టుకొని తీసుకొచ్చిన పోలీసు అధికారులకి నేను ఇంటికి పిలిచి సన్మానం చేయడం కూడా జరిగింది. ఈ డిజిటల్ అరెస్ట్ అనేదే పచ్చి మోసం. ఎవడైనా యువర్ అండర్ డిజిటల్ అరెస్ట్ అంటే అలాగమ్మా, థ్యాంక్స్ అమ్మా, పని చూసుకోవని గోదావరి జిల్లా వాళ్ళు అయితే పచ్చి బూతులు తిట్టండి. ఎవరైనా సరే వారి వారి స్థాయిలో వారికి వచ్చిన తిట్లు ఇంగ్లీష్లోనో, తెలుగులోనో, హిందీలోనో తిట్టి మళ్ళీ వాళ్ళు ఎవరికే ఫోన్లు చేయకుండా చేయండి. ఈ డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్టే లేదు. దయచేసి ఎవరో కూడా ఆ దిక్కుమాలిన దొంగలకి దొరకొద్దు. 1930 కదా, మీకు ఎవరన్నా ఏదైనా నెంబర్ నుంచి ఫోన్ వస్తే ఇమీడియట్గా 1930కి ఫోన్ చేసి చెప్పేయండి. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో సింగర్ రాహుల్ సిప్లగంజ్ దంపతులు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అన్ని రంగాల్లో భారతదేశాన్ని ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయడానికి బలమైన ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తున్నా. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మధ్య తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం రాష్ట్రంలో ఉన్నటువంటి పలు వెనుకబడినటువంటి ప్రాంతాల్లో దేవాలయాల నిర్మాణానికి సంబంధించిన విషయంలో పెద్ద సంఖ్యలో నిర్మాణానికి ముందుకు రావడం ఇది గొప్ప ఆలోచన. ఈ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ఏకాదశికి సంబంధించి కూడా వినూతనంగా సాధారణమైనటువంటి భక్తులకు కూడా అవకాశం కల్పించే విధంగా ముందస్తు ఏర్పాట్లో భాగంగా అనేక వేల మందికి సాధారణ భక్తులకు టికెట్లు కల్పించడం అనేటువంటిది కూడా ఒక ముందడుగు. నేను మనస్ఫూర్తిగా తిరుమల తిరుపతి పాలక మండలిని అభినందిస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో చాలా దేవాలయాలు ఏవైతే దీపద్వీప నైవేద్యానికి నోచుకున్నటువంటి ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని రేపు జరిగేటువంటి పాలక మండలిలో చర్చించి అవసరమైతే పాలక మండలి సబ్ కమిటీని ఒకటి ఏర్పాటు చేసి వాటికి నేరుగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు శిక్షణ ఇచ్చి వారి ద్వారా ఆ దేవాలయాల నిర్వహణకు సహకరించాలని, హిందూ ధార్మిక ప్రచారానికి ఇది ఉపయోగపడుతుందని ఖచ్చితంగా పాలక మండలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఆదాయం లేనటువంటి దేవాలయాల మీద దృష్టి పెట్టి వాటిని సహకరించాలని చెప్పి నేను పాలక మండలిని విజ్ఞప్తి చేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పీపీపీ విధానాన్ని అడ్డుకునేందుకు వైసీపీ అధ్యక్షుడు జగన్ దొంగ నాటకాలు ఆడుతున్నారు. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మంత్రి కొల్లు రవీంద్ర. రాష్ట్ర ప్రజలకు రోడ్లు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. మంత్రులు కొలుసు పార్థసారథి, అనగాని సత్యప్రసాద్ స్పష్టం. రియల్ ఎస్టేట్ సంస్థ సత్వాకు విశాఖలో 1500 కోట్ల విలువైన భూమిని 45 కోట్లకే కట్టబెడుతున్నారు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ రాజకీయ ప్రముఖులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.